ఆరా మమ్మీ మ్యాగీ చేయమే అంటే చికెన్ మమ్మీ పెద్ద చిప్పలా వేసి చికెన్ మ్యాగీ గానీ అది కాదురా మమ్మీ దాంట్లో ఇప్పుడు ఎంత కొంచెమో ఉంది కాదు 3 సేమ్ లేవు చూడు గిన్నెలు చూడు కొంచెం ముందు అది తీసేసుకుని నాకు పెద్ద గిన్నెలు వేసిరు మా మమ్మీ తక్కువ వేసుకొచ్చు నాకు ఎక్కువ వేసిరు నాకు ఇంకా ఎక్కువ వేసారు బరువు ఎక్కువ ఉంది నాది మా అక్క కంటే ఏ మార్చురిరా కావాలంటే అబ్బాయి ఎట్లా తయారయ్యారా నాయన అది చూడు అది కాదు మ్యాగీ చేయంటే ఏం చేసినావు అక్క ముందే నాకు మ్యాగీ ఇష్టం లేదంటే మ్యాగీని పెట్టి కూర్చోబెట్టిండు 2 minutes అది 20 minutes వీడియో తీపించిన కాదు అట్లా సూపర్ ఉంది సరే కానీ రెసిపీ కావాలా వీడి దాంట్లో వీడు ఎట్లా ప్రమోట్ చేయడు పాడు చేయడు నేనే చేసుకుంటా నా ఛానల్ కి పోయి చూడండి మస్తు రెసిపీ చూడండి మళ్ళీ జీవితంలో మ్యాగీ తినరు అంత బాగా చేసింది వీడు అట్లా అంటాడు ఇంకోటి నేను అసలు మ్యాగీనే తినను చికెన్ వేసే వరకు వచ్చి కూర్చున్నా నా బిడ్డ చేసేది చూసి నిజంగా బాగుంటది తెలుసా పిల్లలకి చేసి పెడితే అసలు లొట్టలు వేసుకుంటా గిన్నె కూడా నాకేస్తారు అంత బాగుంటది అయితే ఈ స్క్రీన్ పైన కనిపించే కామెంట్ అడిగినారనమాట మ్యాగీ చెయ్యి బ్రో అని చెప్పి కాబట్టి వాళ్ళ కోసం ఈ మ్యాగీ ఛాలెంజ్ నాకేం పెద్ద చిప్పులో పెట్టి ఇట్లా నన్ను అవలగానే చేసేసిర్రా అయితే గిత్తంట నేను స్పూన్లతో నేను వాళ్ళతో కంటే ఎంత ఫాస్ట్ గా ఎంత చూస్తారండి అయితే జోలా చిప్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఆల్రెడీ అది వచ్చింది నెక్స్ట్ వీడియో చేస్తా జోలా చిప్ మా మమ్మీ మా అక్క అయిపోయినారు ఈసారి వాళ్ళ రియాక్షన్ చూడండి జోలో చిప్ కి నేను రాను నేను ఇప్పటికి 2 సార్లు చేసిన మమ్మీ నువ్వే ఇంపార్టెంట్ జోలా చిప్ లో అబ్బా కాబట్టి ఇప్పుడు ఈ మ్యాగీ ఛాలెంజ్ చికెన్ మ్యాగీ అక్క అవును చికెన్ మ్యాగీ ఛాలెంజ్ స్టార్ట్ నాకు కావాలని ముక్కలు ఎక్కువ వేసి నాకు బొక్కలు వేసారు కావాలంటే గుచ్చుకుంటున్నాయి అవి నాకు పట్టదురా బొక్క గొంతులో పోయిందా మళ్ళీ బొక్క లెక్క ఈ ఆకులు తొక్కలు ఏమేమో చేసిన అదే ఉంది చాతేంద్ర అంత తెల్ల ఉంది ఎండకి తిరిగి పాములు అండి పుణ్యం ఎందుకు తిరిగి మొహం ఏమో కర్రయింది నా మొహం కూడా నన్ను అందరూ అంటారు నల్లగైనవని అవి కూడా తెలుసలేదు కానీ మస్తు ఉబ్బండి కానీ మా తప్పిగా మమ్మీది కౌంటే కాదా కౌంట్ కానప్పుడు ఎందుకు కూర్చోంటారు రెక్కలు తొక్కలు మెడలు అని నాకేసి వాడి నోట్లో ఉంది నాది అయిపోయింది నా నోట్లో కూడా అయిపోయింది మా మమ్మీ దాంట్లో బొక్కలు ఉన్నాయి విన్నర్ నేనే విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ ప్రతిసారి నా దాంట్లో ఎక్కువ పెడతారు అది కాదు ఇప్పుడు చెప్పండి చూడండి చెప్పాలి పెద్దగా ఉందా లేదా నీళ్ళు పెట్టు పక్కన ఇది పెట్టు పక్కన పెట్టు నాకు చిన్నదని చెప్పి వాళ్ళైతే ఒకటే సైజు నాకు పెద్ద గిన్నెలు వేసి మళ్ళీ నాకు తక్కువ అంటారు మీకు ఎట్లా ఈ చిప్ప చూపించి చిన్నదని చెప్పి నమ్మిద్దామని చెప్పి నా దాంట్లో ఎక్కువ వేసారు నాకు ఫస్ట్ డే పట్టుకున్నప్పుడే బరువు ఎక్కువ కనిపించింది నాది కనవల్లే అదేనా గెలిస్తేనేమో నువ్వు అని చెప్పు ఇంకోటి వాడి ఛానల్ అందరూ వాళ్ళకి సపోర్టర్స్ ఉంటారు కదా మనకు అది కాదు ఇప్పుడు చెయ్యాలి ఇన్ని రోజులు నన్ను ఏమన్నారు నేను తింటలేను ఛాలెంజ్ లెక్క చేస్తలేనా ఇప్పుడు చెప్పుర్రి అవి బాగానే తింటున్నావు ఈ మధ్య కథలు పడకు నువ్వు స్లో తింటున్నావు అంత అవమానం ఏంటంటే తిట్టిందా ఒక రోజు వచ్చి నా దగ్గరికి అవసరమే లేదు నీకైతే నేను వీడియోలు తీసియాలి నేను తీసిన వీడియోలతో ఈరోజు 1 మిలియన్కి దగ్గరలో ఉన్నావు నాకు రామ్మే వచ్చి కూర్చొని తినమే అంటే తింటే ఏడ నేను ఫేమస్ అయిపోతున్నా అని నా దగ్గర తింటలేవా చేస్తలేవా అని చెప్పి
ఇష్టం వచ్చినట్టు అన్నాడు. దానికి తోడు మీరు కామెంట్లు పెట్టి అవి కూడా చెప్పిండు. చూసినావా, వీళ్ళందరికి కూడా కనిపిస్తుంది. చూసినావా అసలు తింటున్నావా చేస్తున్నావా అని. ఆ రోజు నాకు ఏడుపు వచ్చింది. అందుకే ఇంకోసారి అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు అనుకున్నా. మంచి డెసిషన్ తీసుకున్నాం. ఇకపైన అన్ని అట్లే చేయి. నాకు ఎక్కువ పెట్టకుండా సమానంగా పెట్టుకొచ్చి చేయి అట్లా. నువ్వు స్టోరీ చెయ్యకు. పప్పి ఇదంతా నన్ను ఈ రోజు కూడా నన్ను చూడు వీళ్ళు వేస్తే అబ్బా మంచి ప్లాన్. ఇప్పుడు ఇలా పడేసి వీళ్ళు వేస్తూ ఉండు, వాళ్ళకే తెలుస్తుంది అసలు మీ చెప్పలేంది. ఇగో ఎంత లూజ్ ఉంది చూడండి దానికి. ఇగో నాది చిన్నదే మమ్మీ. మరి మీరు చిన్నవి పెట్టుకుని నాది తక్కువ అంటున్నానా? నా దాంట్లో ఎక్కువ వేసినావు మమ్మీ చిన్నదైతే. చూసిరా, ఫస్ట్ నాది, సెకండ్, థర్డ్. అందరికంటే నా చిన్నదంట చేసిరా. అటు తిప్పి నన్నే మళ్ళా అంత తిని అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను గెలిచిన టాస్క్ ఏంది? నువ్వు ఇంకొకసారి అట్లా అంటే మాటలు మాట్లాడొద్దు. ఒకటి ఎట్లాంటి మాటలు? చేయాలనుకుంటా ఉంటే ఎన్ని రోజుల నుంచి అది చేసి రాదు. పాపం చాలా మంది కూడా అడుగుతారు. అన్ని రొటీన్ ఉన్నాయి. సరే నాకు కాలు నా చుట్టూ తెల్ల అదేం పెద్ద పని. ఇది కూడా కాదు, రాఖీ కూడా నీ కాళ్ళు వెళ్ళి చూపించాలి. నిన్ననే ఊరికి పోయి వచ్చినారా పొలాలలో. కాళ్ళు పైకి చూపిస్తే మొక్కుతాడు. గొర్రెల గాడికి పోయేటట్టు ఉంటాయి కాబట్టి చూపి. అరే నిన్న నేను పొలంకి పోయినారా మన ల్యాండ్ కి. అంతా తిరిగి నేనైనా అట్లా చూడు నేను కూడా అట్లా అయిపోయినా మమ్మీ. అయినా ఏం కాదు. ఏమిదా టూ మచ్ గా కలర్ పోయింది, మొత్తం ప్యాక్ చేసినట్టు అయింది నాకు. ఇంకా మీకు కావాల్సిన ఛాలెంజెస్ కామెంట్ చేయండి. కొంచెం మంచిగా డిఫరెంట్ ఉండేటివి చేయండి. మా అక్కతో చేపిస్తాను నేను. చాక్ పీసులు, బల్పాలు, వద్దు, ఇంకా నెయిల్ పాలిష్ తాగడం వద్దు, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి మాకు. నెయిల్ పాలిష్ చచ్చిపోతారా? అక్క దాయిపిద్దాం అమ్మ, ఏం కాదు. ఎందుకు పిల్లల్ని తర్వాత నువ్వే చూసుకుంటావా? వద్దు, అంత మాటలు వద్దు, అలాంటివి వద్దు. మిగతా అందరం ఏవైతే తింటున్నామో అవి చేయండి, చేస్తారు. ఇంకా నయం కొంతమంది గాజులు వలగొట్టాయి మింగు. చాలా మంది గప్చుప్లు, ఎగ్ పఫ్లు ఇట్లా చెప్తా ఉన్నారు. అన్ని కూడా చేస్తాం కంటిన్యూగా. జోలో చిప్ ఆల్రెడీ చేపించి ఇంట్లో పెట్టి ఫ్యూచర్ వీడియోస్ లో అన్ని చేస్తాము. మీరు చెప్పిన కామెంట్స్ అన్ని. కామెంట్స్ కి ఎక్కువ లైకులు రావాలి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ అయితేనేమో జోలో చిప్ చేస్తాం. ఇంకా ఆ నెక్స్ట్ ఛాలెంజ్ కాదు, ఇంకేమన్నా కావాలి కూడా బాయిల్డ్ ఎగ్స్ కూడా చెప్పారు. ఇంకా మీరు ఏమైనా మొన్న మా టాలెంట్ ని చూసినారు కదా, మా అక్క టాలెంట్. ఎప్పుడు ఒక రోజు కూడా పెట్టండి ఇద్దరు డ్రాయింగ్ ఇద్దరే టాలెంట్ నాయన. అలాంటి టాలెంట్ అయితే ఫోటో ఒకటి ఉంటే మొత్తం కోతిని కోనంగిని చేసుకుంది. మా మమ్మీని ఎగ్జైట్ చేసింది మా అక్క వీడియోలో. సేమ్ ఉంటుంది మా మమ్మీ. వీడియో కోతిలాగా వేసిండు, కొండంగి లెక్క వేసింది. ఈసారి ఒక వీడియోలో నేను మా మమ్మీని మా డాడీని ఇద్దరిని కలిసిద్దాం. ఇద్దరిని కలిసేస్తాం. అట్లే మీకు కావాల్సినవి కామెంట్ చేయండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 యూట్యూబ్ ఛానల్.